గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాను ప్రజాస్పందన కార్యక్రమంలో కాకు మండల వైస్ ఎంపీపీ కపిల్ దేవ్ ప్రజాస్పందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ మరియు ప్రతిపాడు ఎమ్మెల్యే బాలసాని అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు. చివరిగా ఏంటంటే బాలసాని గారు రేపు 13వ తారీఖున ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మే నెలలో మీరు ఇప్పటి వరకు ఈ కాకుమాను ఏరియాలో సంబంధించిన కొన్ని క్రియాశీలక కార్యక్రమాల్లో మీరు పాల్గొని ముందుకు కదిలించారనేది ప్రజలన్నమాట వాస్తవం. దీన్ని అప్పటి వరకు ఎలా కొనసాగిస్తారు? మీ ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక అంటేనా ఒకటేనా, మేము డాల్ అడిగితే మాకు డాల్ ఇచ్చాడు అన్నాయి, మేము కత్తి అడిగితే కత్తి ఇచ్చాడు, లేకపోతే మేము ఏది అడిగినా దాన్ని సంబంధించి అన్నా ఫలానా ఇది కావాలన్నా అని మా నోట్లో నుంచి వస్తే మాత్రం అది ఒకటో రెండో రోజు లేట్ అయితే కానీ ఖచ్చితంగా దాని గురించి ఆలోచించి పిలిపించి మరి ప్రణాళిక ఏం చేద్దాం కపిల్ అని దాని గురించి ఆలోచించి చెప్పేవాడు. ఇంకోటి ఏంటంటన్నా, మీరన్నమాట మా ప్రణాళికలు లేకపోతే మా వ్యూహాలు అన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి మేము ఆయనకు చూసుకుంటా మేము నడుచుకుంటూ ఉంటాం. ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ, నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మేనమామలు అన్నప్పుడు ఒక రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు లేకపోతే ఒక కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు నా మేనమామ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరన్నా. వాళ్ళ అని పక్కన పెట్టేవాళ్ళే కానీ నా సొంత నా మేనమామలనే అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మా మనసుల్లోకి వెళ్ళిపోయారు. ఆల్రెడీ వీఆర్ ఇన్ ద విన్నింగ్ టీమ్. కాకపోతే ఏంటంటే మే 13న ఎలక్షన్లో మీరు ఆ ఓటింగ్ శాతం కూడా మేము ఖచ్చితంగా పెంచుతాం. 2019 సంబంధించిన ఎలక్షన్స్లో జరిగిన ఓటింగ్ శాతం కన్నా 2024 సంబంధించిన ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం కూడా మేము పెంచుతాము. అట్టి ప్రణాళికలు కూడా మేము రచించాము. దాని తర్వాత జనాలే చూసి ఓటేయటానికి వస్తారు, అట్లా ఎటువంటి డౌట్ లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శ్రీ బాలసాని గారి నామినేషన్కి వచ్చిన వాళ్ళందరూ ప్రతిపాడులో టైగర్ టైగర్ అనే మాట నినాదం అనేది కొంచెం వినిపించిన మాట వాస్తవం. అలాగని బాలసాని గారికి గెలిస్తే ఒక విషయం ఉంటుంది అంటారా? ఖచ్చితంగానా. మేము ఆయన దగ్గర నుంచి చూసినప్పుడు అన్నయ్య ఏమన్నాడంటే, పత్తిపాడు నియోజకవర్గంలో ముఖ్యంగా త్రాగునీరు సాగునీరు అనేవి చాలా ముఖ్యం, ఇది కొంచెం డ్రై ఏరియానా, ఈ డ్రై ఏరియాని ఆయన సాగునీరుని అలాగే త్రాగునీరుని వాటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి వాటికి సంబంధించిన ఏమేమి కావాలనేది ఈ కెనాల్స్ కానీ వాటికి సంబంధించిన ఏమి కావాలనేది ఆయన ఆలోచన. అలాగే ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా బాలసాని కిరణ్ కుమార్ గారు నమ్మేది ఒక విషయం ఏంటంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు ఆయన దగ్గర ఉన్నాయి. అట్టి ఆలోచనలను బట్టి ఆయన నడుచుకుంటూ పేదల అందరినీ సమకూర్చుకుంటూ ముందుండి ఖచ్చితంగా నడిపిస్తాడన్న. సార్, రేపు జరగబోయే ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బాలసాని గారికి ఎంత మెజారిటీ వచ్చిందంటారు? ఇప్పుడు మేము అంత మెజారిటీ వచ్చింది ఇంత మెజారిటీ వచ్చిందని తొళ్ళగొట్టం, ఇంకొకటి చేయలేము, పెద్ద పెద్దగా అరవలేము. కానీ స్వచ్ఛందంగా నాకు తెలిసి నేను అనుకోవటం 10,000 గట్టిగా మెజారిటీ వస్తుందన్నా. రామాంజనేయులు గారు చదువుకున్నవారు, కలెక్టర్గా చేశారు మన గుంటూరుకి. ఆయనకి గుంటూరులో ఉన్న ప్రతిదీ కూడా తెలుసు. అయితే ఆయన ఒక మాయలో పడిపోయాడన్నా. రామాంజనేయులు గారు అభ్యర్థి గారు ఒక మాయలో పడిపోయారు. ఏమని, ఇక్కడ నేను ఒక సామాజిక వర్గాన్ని పెంచి పోషిస్తే చాలు, నేను 20,000 మెజార్టీతో 30,000 మెజార్టీతో బయటపడతానని ఒక మాయలో పడిపోయాడు. ఆయన
ఆయన విషయం కూడా ఎందుకని మాట్లాడుతున్నానంటే ఆయన గురించి అన్న, ఆ నిద్రల నుంచి మీరు కొంచెం లెగవండనా. ఎస్సీలని బీసీలని వీళ్ళు కూడా వాళ్ళతో కూడా మాట్లాడండి. వాళ్ళే కాదు కదా జనాంగం. ఇది మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఈ యొక్క ప్రతిదీ కూడా మనకిచ్చిన ఆలోచన శక్తి, మనకిచ్చిన ఆలోచన విధానాన్ని వాటిని సమకూర్చుకుంటూ ఎవరికి ఏం కావాలో అవి చేసుకోండి. ఒకే సామాజిక వర్గానికి నేను చేస్తాను, నేను చూస్తాను, వాడెవడు వీడెవడు అంటే ఎలా అన్నా? మేమైతే ఈ సామాజిక వర్గానికి సంబంధించి నిజం మాట్లాడుతున్నాం. ఏంటంటే అసలు ఆ జనం ఏంటి? నిన్న ప్రతిపాడు నియోజకవర్గంలో శ్రీ బలసాని గారు నామినేషన్ చేసిన విధానం నిజమేనంటారా? ఖచ్చితంగా నిజం. ఎందుకంటే ఒక పల్లెల్లో కానీ లేకపోతే బీసీల్లో కానీ ఎస్టీల్లో కానీ మీరు వెళ్ళి మేము ఉండం, మేము వెనకరాము, మీరు వెళ్ళి ప్రత్యక్షంగా మీ ఛానల్ వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళతో మమేకమై మాట్లాడండి. నిజంగా వాలంటరీ వ్యవస్థ ద్వారా మీకు ఈ పథకాలు అందినాయా, లేకపోతే ఎవరైనా వచ్చి చెప్తున్నారా చెప్పమని అని మీరు కనుక్కోండి. మీ ఛానల్, మీ టీవీ ద్వారా మీరు ఒక విశ్లేషణ తీసుకుని వాళ్ళ స్పందన కూడా మీరు అడగండి. నిన్న జరిగిన నామినేషన్కి ప్రత్యేకంగా నియోజకవర్గంలో 5 మండలాల్లో కలిపి కాకుమానికి ప్రత్యేకత ఉంది. ఈ కాకుమాన్ హెడ్ క్వార్టర్స్ నుంచి మీ నుంచి వందలాది మంది ప్రజలు తరలి వచ్చారనేది జనం అనుకున్న మాట. మీకు ఇది ఎలా సాధ్యమైంది అన్నా? అది మా గొప్పతనమో లేకపోతే ఇంకొకళ్ళ గొప్పతనమో ఇంకో నాయకుల గొప్పతనం కాదన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు మరియు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలను బట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ ప్రజానికం అనేది నడుస్తున్నారు. నన్ను చూసో, నా బలం చూసో, లేకపోతే వేరే వాళ్ళని చూసో, వాళ్ళ బలం చూసో ఎవరు నడిచే పరిస్థితి లేదు. ఇంకొక మాట చెప్పాలంటే ప్రత్యక్షంగా ఈ వచ్చే కాలంలో ఈ నాయకులు అనేవాళ్ళు తగ్గిపోతారేమోనని నా ఉద్దేశం. ఎందుకంటే నాయకత్వము ఇప్పుడు నాలో ప్లస్లు ఉండొచ్చు, మైనస్లు ఉండొచ్చు. నేను కొంతమందికి చేయొచ్చు, కొంతమందికి చేయకపోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను కులం చూడను, మతం చూడను, పార్టీ చూడను, ఏ వ్యవస్థ చూడను, ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాను, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంటాను అని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగా మమ్మల్ని కూడా, నాయకులుగా ఉన్న మమ్మల్ని కూడా మీరు ఈ పద్ధతిలో ఉండాలి, ఈ పద్ధతిలో నడుచుకోవాలని ప్రత్యక్షంగా మాకు చూపించారు మా బాట. మీరు ఎలా ఉండాలి, ఎలా నడవాలి అనేది. ఇద్దరు చూశారుగా, ప్రతిపాడు నియోజకవర్గ కాకుమాను మండలం ఏరియాలో మన కపిల్ గారి అంతరంగం. అంటే ఆయనలో మిగతా వర్గాలతో పాటు ఎస్సీ సామాజిక వర్గం కూడా బలంగా ఉండాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో కూడుకున్న విషయాలు కూడా ఇవే. మన బలసాని గారు కూడా వీటిని బలపరుస్తూ ముందుకు సాగిపోవాలని మన కపిల్ దేవ్ గారి అంతరంగం మనం విన్నాం. ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ రిపోర్టర్ ఆర్పి ప్రజాస్పందనకు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ బలసాని గారిని మీరు దగ్గరగా చూశారు. ఆయన ఈ ప్రతిభ నియోజకవర్గానికి వచ్చిన సమయంలో మన నియోజకవర్గం కొంత అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నమాట వాస్తవం. ఆ విషయాన్ని ఆయన ఎలా అధిగమించారు ఇప్పటి వరకు? సార్, ఒకటి నవంబర్ నెలలో బలసాని కిరణ్ కుమార్ గారికి ఈ బాధ్యతలు అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి కిరణ్ అన్న ఏం చేశారంటే దీన్ని ఎలా అధిగమించాలని ఒక టీంని సరి చేసుకుని ఆ టీంని మండలాల్లో పంపించి ఎలా ఉంది అనేది ముందు ఒక ప్రణాళిక వేసుకుని దాని ప్రకారంగా ప్రతి మండలంలో కొంతమంది ఇన్ఛార్జీలను పెట్టి ఆ ఇన్ఛార్జీల ద్వారా అక్కడ ఏం జరుగుతుంది, పల్లెల్లో లేకపోతే గ్రామాల్లో పట్టణాల్లో ఏం జరుగుతుంది అనేది విశ్లేషణ తీసుకుని అక్కడ అవసరమైన వాటినన్నింటినీ తీర్చుకుంటూ వచ్చారన్న.
నిన్న జరిగిన ప్రతిపాడు నియోజకవర్గంలో నామినేషన్ చేసిన విధానంలో టీడీపీకే ఎక్కువ జనం వచ్చారు, వైసీపీకి తక్కువగానే ఉన్నారు అనేదానికి మీ సమాధానం? ఇప్పుడు మేము గ్రీన్ మ్యాట్లు వేసుకుని లేకపోతే ఇంకోటి చేసి మేము చేయలేమన్నా. ఒక్క మేదర మెట్లలో ఏమన్నారంటే గ్రీన్ మ్యాట్లు వేసుకుని వాటిని వీడియో తీసి దాన్ని ఏదో ఇదిగా గొప్పగా చూపించారు అని. మేదరమెట్ల మీటింగ్లో మేము లోపలికి అక్కడికి వెళ్ళినప్పుడు మాకు ఆ మీటింగ్కి లోపలికి వెళ్ళినప్పుడు ఊపిరాడలేదు. మా పక్కన ఉన్న ఒక 52 సంవత్సరాల పెద్ద ఆయన ఊపిరాడికి ఏదైనా ఇబ్బంది పడతాడేమోనని మాకు భయం వేసింది. అంతమంది జనంలో ఊపిరి కూడా పీల్చుకోలేనంత జనం వచ్చారు. సిగ్నల్, నా ఫోన్ ఉంది, ఈ ఫోన్స్కి సిగ్నల్ 6 గంటల తర్వాత ఒక్క పాయింట్ సిగ్నల్ వచ్చింది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంతమంది జనం వచ్చారు అనేది. అలానే బలసాని కిరణ్ కుమార్ గారికి కోయవారిపాలెం దగ్గర నుంచి మొదలుకొని గుంటూరు అర్బన్ దాకా, అలాగే ఈ పత్తిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మొదలుకొని నందిపాడు దగ్గరలో శివారుల దాకా ఎక్కడ చూసినా జనమేనా. ఒక విషయం ఏంటంటే నిన్న జరిగిన నామినేషన్కి మహిళలు, యూత్, ముసలివారికి కూడా చాలామంది వచ్చారు. ఇది స్వచ్ఛందంగా వచ్చారా లేకపోతే మీరు తీసుకొచ్చారా? సరే, స్వచ్ఛందంగా వచ్చారంటే ప్రతి వ్యక్తి కూడా ఇప్పుడు రూపాయికి ఆశించే వాళ్ళు ఎవరు లేరన్నా. ఎవరికి వాళ్ళు పనులకి వెళ్తున్నారు, ఎవరు దినచర్య వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సరే మేము డబ్బులు ఇచ్చి తీసుకొచ్చాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పెట్రోల్ కొట్టిస్తాం, సగం దూరం వచ్చి వెనక్కి వెళ్తారు. లేదు ఇంకా జనాన్ని ఆడవాళ్ళని తీసుకుని సగం దూరం తీసుకొచ్చి బాబు ఈ ఎండల్లో మేము తిరగలేము, నీళ్ళలో కూర్చోబెట్టండి అంటారు. కానీ జనానికం ఎలా ఉన్నారంటే ఎండను కూడా లెక్క చేయలేదు. నిన్న 39 డిగ్రీల ఎండ కాసిందన్న, మధ్యలో పెరిగి 42, 43 దాకా చేరింది. అటువంటి ఎండలో కూడా ముసలోళ్ళు ఏంది, పెద్దోళ్ళు ఏంది, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారు, తర్వాత చిన్నపిల్లలు కూడా ఉన్నారు, 12 years దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తీసుకొచ్చిన వాళ్ళైతే ఏదైనా చెట్టు నీడ చూసుకుని అక్కడ ఆగిపోయేవాళ్ళు. కానీ స్వచ్ఛందంగా అన్నయ్యని చూడాలని, కిరణ్ చూడాలని ఆ బార్గేట్లను కూడా తోసుకుని వస్తే పోలీసులు అమ్మా పరిస్థితి ఇది కాదు, ఇది పోలింగ్ స్టేషను, మీరు జాగ్రత్తగా ఉండండి అని వెనక్కి పంపించిన విధానాన్ని నేను నా కళ్ళారు చూశానన్న. ఎందుకంటే అక్కడ జనాంగను తోసుకుంటుంటే పోలీసులు కూడా వచ్చి ఆడవాళ్ళని ఏం చేయలేక అమ్మా కాదమ్మా అట్ట కాదు ఇట్లా కాదని చెప్పి వెనక్కి పంపించిన పరిస్థితినా. అలా ఇప్పుడు డబ్బులకి మేము తీసుకొస్తే జనాంగం నెట్టుకుని లోపలికి వెళ్ళి అంత పరిస్థితి లేదనా. చేతులు కట్టుకుని రోడ్డు మీద నుంచి వస్తే వచ్చాడు లేకపోతే లేదని చూసేవాళ్ళు. డబ్బులకు తీసుకెళ్తే స్వచ్ఛందంగా వాళ్ళ మనసుల్లో పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ గారు గెలుస్తారనే నమ్మకం మాకుంది. అట్టి నమ్మకాన్ని బట్టే మేము అందరం కలిసి కులం చూడలేదన్నా, మతం చూడలేదన్నా. మాకు కాకుమాన గ్రామంలో ఒకటి ఉందన్న, ఓసిల్ని మామలుగా బాబాయిలుగా పిలుచుకుంటామన్న. వాళ్ళు కూడా మా బాబాయిలు మా అన్నయ్యలతో కలిసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చాలా ఆనందపడ్డారు. మీ టీవీ ప్రజాస్పందనకు స్వాగతం. నా పేరు ఆర్పి అండి. ఇప్పుడు మనం ప్రతిపాడు నియోజకవర్గం కాకుమాన్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇక్కడ కపిల్ దేవ్ అనే పేరు సుస్థిరమైనది. అంటే వైఎస్ఆర్సిపి నాయకత్వానికి ప్రతిరూపం. కపిల్ దేవ్ అనే పేరు యువతకు, సామాజిక స్పృహతో కలిగిన కొంతమంది ప్రజలకు అనువుగా ఉండే ఒక మహాశక్తి. అంటే లేని వారికి ఆసరా ఇవ్వాలన్నా, మంచి చేయాలన్నా, మేలు కలిగించాలన్నా కపిల్ దేవుని ఆశ్రయించేవాళ్ళు యువత చాలా ఎక్కువ. ఇప్పుడు మనం కపిల్ దేవ్ గారి దగ్గర ఉన్నాం. సార్ నమస్తే. సార్
సార్, జరిగిన బలసాని గారు వచ్చేసి నవంబర్లో వచ్చారు. ఇప్పుడు నిన్న నామినేషన్ జరిగే వరకు మీ రాజకీయ ప్రస్థానం గురించి కొంచెం చెప్పండి. బలసాని కిరణ్ కుమార్ గారు పత్తిపాడు నియోజకవర్గానికి వచ్చినప్పుడు, పత్తిపాడు నియోజకవర్గం వెనకబడి ఉన్న మాట వాస్తవమే. దాన్ని ఇంకా మెరుగుపరచడానికి ఆయన సాయశక్తులు ప్రయత్నించారు. ఏం చేయాలి, దీన్ని ఎలా మెరుగుపరచాలి అనేది అతను ఆలోచించి ఒక ప్రణాళికగా కిరణ్ గారు ముందుండి మమ్మల్ని నడిపించారు. అలాగే ఇక్కడ జనాంగం కూడా, కాకుమాను ప్రజలు కూడా అన్నిటికీ ముందుండి వాళ్ళు కిరణ్ గారిని అలాగే పార్టీని ముందుండి నడిపించారు. ఏమండి, ఒక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను బట్టి కానీ, ఇచ్చిన నవరత్నాలను బట్టి కానీ, వాళ్ళ యొక్క ఆలోచనలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా నా ఉద్దేశంలో ఒక దళితవాడు. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన మాటలు, రాసిన రాతలు ప్రతిదీ అనుకూలంగా. ఇదివరకన్నా 2014 నుంచి 2019 దాకా ఎస్సీల్లో కొంతమందే బాగుపడేవాళ్ళు, కొంతమందే ఇట్లాంటి ఫలాలు అందుకునేవాళ్ళు. కానీ ఇలాంటి ఫలాలు అందరూ అందుకోవాలి, అందరూ తీసుకోవాలి, ప్రతి ఇంట్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క చిహ్నం ఉండాలి అనే ఆయన ఉద్దేశం. ఎలా అయితే రాజశేఖర రెడ్డి గారు 108 తర్వాత ఆరోగ్యశ్రీ పెట్టి ముందుండి నడిపించారో, అలాగే కొన్ని పథకాలు, ముఖ్యంగా అమ్మఒడి పథకం ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగం. ఈ అమ్మఒడి పథకం మరియు ఇంకా ఈ ఆసరా పథకాలు కానీ, వాటిని బట్టి మేము జనాలు నాయకులు అవసరం లేదు. నన్ను అడిగితే ఆ నాయకులు వెళ్ళి ఓటు వేయించే అంత ఇది లేదు. వాళ్ళకై వాళ్ళు సొంతంగా వెళ్ళి మా నమ్మకం నువ్వే జగన్ అని వాళ్ళు ఓటేసే పరిస్థితి ఉందన్న ప్రస్తుతం.